ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్‌డే న్యాచురల్ స్టార్ నాని. హిట్ 3 అనేది అసలు ఈ మధ్య ప్రతి హీరోకి ఫ్యాషన్ అయిపోయిందనుకుంటా. బ్లడ్. మొన్న రీసెంట్‌గా 'మార్కో' అని వచ్చింది మలయాళంలో. ఆ టైప్ ఆఫ్ మేకింగ్ కనపడుతుంది నాకు. హిట్ 3లో శైలేష్ కోను, సైన్ దేవ్‌తో ఫ్లాప్ చూసినా కూడా హిట్ 3తో కమ్‌బ్యాక్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ స్టార్ నాని గారు ఫస్ట్ 2 సినిమాలకి ప్రొడ్యూసర్. ఇప్పుడు హిట్ 3కి ఆయన ప్రొడ్యూసర్ కమ్ హీరో. కాబట్టి 'నాని' గారు స్టైల్ ఆఫ్ మేకింగ్ గూడా చాలా డిఫరెంట్‌గా కనపడుతుంది నాకు. ఎందుకంటే 'నేచురల్ స్టార్ నాని' ఒక క్లాస్ ఇమేజ్‌కి నుంచి మనకు ఆల్రెడీ 'దసరా' ఈ మొన్నొచ్చిన 'సరిపోదా శనివారంతో' మాస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కానీ ఇంకా మాస్ చూపిస్తున్నారు దీంట్లో క్లాస్‌గానే. ఇంగా పోలీస్‌గా 'అర్జున్‌గా' ఆయన చాలా వెరైటీస్ కనబడుతున్నారు. జస్ట్ ఓన్లీ సీన్‌లో మొత్తం యానిమల్ అంటున్నారు గానీ, నాకైతే 'మార్కో'లో ఎలా ఫైట్స్ ఉన్నాయో ఆ లెవెల్‌లో హిట్ 3లో ఉండబోతున్నాయి ఫైట్స్ అని నా అభిప్రాయం భయ్యా. ఎందుకంటే ఒక ఫైట్ గాని, ఏదైనా గాని నీట్‌గా సెట్ చేశారు 'సైలెన్స్ ఖోన్'. ఈసారి అయితే 'నేచురల్ స్టార్ నానికి' అండ్ 'సైలెన్స్ ఖోన్‌కి' కంపల్సరీ హిట్ 3 అనేది సూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఎందుకంటే 'నాని' గారు అంతా ట్రాన్స్‌ఫర్ అవ్వడం ఎందుకంటే ఆయన పాపం ప్రతి పిక్చర్‌లో క్లాస్ ఇమేజ్‌తో ఒక లవ్ ఇమేజ్‌తో ఉన్న ఆయన 'దసరా'తో తన్ను తాను చేంజ్ చేసుకున్నారు. అది కాకుండా 'దసరా' తర్వాత మధ్యలో 'హాయ్ నాన్న' అని ఒక క్లాసీ మూవీతో వచ్చారు. దాని తర్వాత మళ్ళీ 'సరిపోదా శనివారంతో' మళ్ళీ హిట్ అందుకున్నారు కాబట్టి ఇలా సూపర్ హిట్‌లతో వరుసగా 3 హిట్లు అందుకున్న 'నాని' గారు హిట్ 3 కూడా తన కమ్‌బ్యాక్ మూవీ అవుతుందనేది 'శైలేష్ ఖోన్‌కి' ఒక మంచి హిట్ అనేది వస్తుందని. ఎందుకంటే థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడైనా మలయాళంలోనే కాదు తెలుగులో తీసినా కూడా హిట్ అవుతున్నాయడానికి కారణం హిట్ 2లో కూడా లాస్ట్ వరకు విలన్ ఎవరో తెలీదు. అలాగే హిట్ 3లో కూడా సస్పెన్స్. ఎందుకంటే దీంట్లో దేశాలు తిరుగుతున్నాడని ట్రైలర్‌లో చూపిచ్చారు. ఒక ఈ ప్యాట్రన్ హత్యలు ఎవరు చేస్తున్నారు అనే విధంగా చూపిస్తున్నారు కాబట్టి నిజంగా హిట్ 3 అనేది చాలా బాగుండబోతుంది అనేది నా ఎక్స్‌పెక్టేషన్‌లో చెప్తున్నా భయ్య.